ఆధార్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్. అకౌంట్లోకి ఒకేసారి 50,000 జస్ట్ నిమిషాల్లోనే. మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే 50,000 రుణం కేంద్రం ప్రభుత్వం నుంచి పొందవచ్చు. దీనికి ఎలాంటి హామీ అవసరం లేదు. ఆధార్ కార్డుతో ఈ రుణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరంగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు అర్థం కాదు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో పీఎం స్వనిధి యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. కరోనా టైంలో చిన్న వ్యాపారులకు ఆదుకునేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టగా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఈ పథకం ద్వారా 50,000 లోను మంజూరు చేస్తూ వచ్చారు. కేవలం ఆధార్ ఉంటే సరిపోతుంది. ప్రారంభంలో 10,000 రుణం అందిస్తారు కొత్తగా. దీన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే 20,000, మళ్ళీ టైంకి చెల్లిస్తే 50,000 అందిస్తారు. ప్రభుత్వం బ్యాంకుల్లో ఈ పథకం కింద లోన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 12 నెలల్లో ఈఎంఐలు రూపంలో తిరిగి కట్టవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా కూడా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కోసం దరఖాస్తు ఫారం నింపాలి. ఇక అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక ఈకేవైసీ, ఓటీపీ కోసం ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఇక పట్టణంలో స్థానిక సంస్థల నుంచి సిఫార్సు లేఖ అందించవలసి ఉంటుంది. ఇక మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 21 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక రుణదాతను బట్టి గరిష్ట వయసు మారవచ్చు. ఇక కనీస ఆదాయం 25,000 ఉండాలి. ఇది కూడా నిబంధనల ప్రకారం మారవచ్చు. ఇక ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ లోన్లకు వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రస్తుతం రేట్ల ప్రకారం ఉంటాయి. ఇక ఎన్ఎఫ్‌బీసీ వడ్డీ రేట్లు ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.